అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో చేయడానికి కారణం, ఇప్పుడు ఒక న్యూస్ చూశాను. ఒక 28 ఏళ్ల అబ్బాయి జాబ్ రావట్లేదని చెప్పి సూసైడ్ చేసి చనిపోయాడంటండి. అంటే జాబ్ రాకపోతే చనిపోవడం అంటే అది నాకు అర్థం కాలేదండి. అంటే జాబ్ రాకపోతే వేరే ఏదైనా పని చేసుకోవాలన్న ఆలోచన ఎందుకు రావట్లేదండి? మేమందరం నచ్చే ఉద్యోగాలు చేస్తున్నామా? ఈ క్షణం వెళ్ళిపోవాలని ఉంది నాకు ఉద్యోగం మానేసి. నాకు నచ్చలేదు, కానీ ఏం చేయను, ఫ్యామిలీ కోసం తప్పదు. నేను రైల్వే జాబ్స్ ప్రిపేర్ అవుతున్నాను, ఏదో రోజు వస్తుందని నమ్మకం నాకు ఉంది. అప్పుడు దాకా ఏదో ఒకటి చేయాలి కదా. ఒకవేళ రాకపోయినా ఏదో ఒకటి చేసుకోవాలి కదా. అంటే గవర్నమెంట్ జాబే జాబు, వేరే జాబ్ కాదని ఎందుకు అనుకుంటున్నారు మీరు? ప్రైవేట్లో కూడా జాబ్ చేస్తున్న వాళ్ళు లేరా? గవర్నమెంట్ జాబ్ ఎంతమంది చేస్తున్నారు భారతదేశంలో? సూసైడ్ ఒకటే మార్గం ఎందుకు అవుతుంది మీకు? ఆ వైపుగా ఎందుకు వెళ్తున్నారు? సమాజం ఎట్టుపోతుందో ఏమో అర్థం కావట్లేదు. 28 ఏళ్ల కుర్రోడు మీ ఊర్లో, సొంత ఊర్లో ఒక 15,000 20,000 ఉద్యోగం చేసుకుంటే నిన్ను ఎవడేమంటాడు? ఎవడో ఏదో అంటాడని అవన్నీ పట్టించుకుంటే నువ్వు లైఫ్లో ఎదగలేవు. ఎందుకంటే నువ్వు ఎలా ఉన్నా అని కూడా అంటానే ఉంటాడు. వాడికి కావాల్సింది నిన్ను అనడం. ఆ అనేవాడు రేపొద్దున నీ ఇంట్లోకి నూనె కావాల్సి వచ్చినా, పప్పు కావాల్సి వచ్చినా తీసుకురాడు. మీ అమ్మ హాస్పిటల్లో ఉంటే కనీసం పరామర్శ కూడా చేయడు. అలాంటి వాళ్ళ కోసం మీరెందుకు ఇబ్బంది పడుతున్నారు? వాళ్ళు అసలు పట్టించుకునే అవసరం లేదు. చెవిటి కప్పలా మారిపోండి. చెవిటి కప్ప అంటే దానికి ఏం వినపడదు, దాని పని చేసుకుంటూ పోతుంది. ఇప్పుడు మాట్లాడిన వాళ్ళే రేపొద్దున మీరు సక్సెస్ అయిన తర్వాత వచ్చి మావుడు అని చెప్పి మమ్మల్ని కౌగిలించుకుంటారు. అలాంటి ఫేక్ గాళ్ళ కోసం మీరెందుకు మీ లైఫ్ని సాక్రిఫైస్ చేస్తున్నారు? నువ్వు చనిపోయావని తెలిస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, చనిపోయేవాళ్ళు అని బాధపడరు. నువ్వు ఆలోచించాల్సింది నీ పేరెంట్స్ కోసం, లేదా నీకు పెళ్ళైతే భార్య పిల్లల కోసం. కేవలం వాళ్ళ కోసం మాత్రమే ఆలోచించాలి. ఈ సమాజం కోసం అస్సలు ఆలోచించదు. ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకుంటున్నారు? ఒక అబ్బాయి ఏమో జాబ్ రావట్లేదని చనిపోయాడు. ఒక 1 వీక్ బ్యాక్ ఏమో ఒక ఆయన జాబ్ స్ట్రెస్ వల్ల చనిపోయాడు, వర్క్ ఎక్కువ అవడం వల్ల. ఇంకొక ఆవిడేమో లవ్ మ్యారేజ్ చేసుకుని భర్త హింసిస్తున్నాడని 2 పిల్లలకు ఊరేసి ఆమె ఊరేసుకు చనిపోయింది. ఇంకొక ఆవిడేమో సాఫ్ట్వేర్ జాబ్ 2 పిల్లల్ని హాస్టల్ నుంచి తీసుకొచ్చి చల్లపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ కింద పడి చనిపోయారు. ఎందుకు ఇలా చేస్తున్నారు? చావడం కన్నా ధైర్యం బ్రతకడానికి ఎందుకు రావట్లేదు మీకు? చావడం చాలా ఈజీ మ్యాటరే, ఒక్క క్షణంలో అయిపోద్ది. కానీ అదే ధైర్యం బ్రతకడానికి పెట్టండి. నీకంటే నువ్వు ఇలా చెప్తావు అని మీరు అనుకోవచ్చు. నేను ఫేస్ చేస్తున్నాను, నేను స్ట్రగుల్లోనే ఉన్నాను, అందుకే చెప్తున్నాను. నేను ప్రతిరోజు డ్యూటీకి ఏంట్రా బాబు అని తిట్టుకుంటూనే వస్తున్నాను, కానీ ఖచ్చితంగా డ్యూటీకి వస్తాను. ఎందుకంటే నేను చేసే జాబ్ని రెస్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే అది నాకు ఫుడ్ పెడుతుంది. నాకు నచ్చకపోవచ్చు, కానీ నాకు అది ఫుడ్ పెడుతుంది. ట్రై చేద్దాం, వస్తే వస్తుంది, రాకపోతే మన స్కిల్ని బట్టి, మనలో ఉన్న టాలెంట్ని బట్టి ముందుకు వెళ్ళాలి. బ్రతకడానికి బోల్డ్ మార్గాలు ఉన్నాయి. చదువురాని వేలు ముద్రేసి వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు. కాశ్మీర్లో ఒక అబ్బాయి రోడ్డు పక్కన మ్యాగీ అమ్ముకుని నెలకు 3-4 లక్షలు సంపాదిస్తున్నాడు. పానీపూరి అమ్ముకుని వేలకు సంపాదించే వాళ్ళు ఉన్నారు, ఒక బ్రాండ్ పెట్టుకొని. బిర్యానీ అమ్ముకునే వాళ్ళు సంపాదిస్తున్నారు. వాళ్ళందరూ ఏం చదువుకున్నారు? డబ్బు సంపాదించాలంటే 100 మార్గాలు ఉన్నాయి. జాబ్ నుంచే కాదు, జాబ్ చేస్తే నువ్వు అసలు ఎందుకు అనకూడదు, కానీ జాబ్ చేస్తే నువ్వు లైఫ్లో ఎదగలేవు. మనకు జాబ్ ఉందన్న సెక్యూరిటీ తప్ప జాబ్ వల్ల నువ్వు రిచ్ అవ్వలేవు, లైఫ్లో ఎదగలేవు. ఒక జాబ్ వస్తుంది, ఆ జాబ్ నుంచి నువ్వు ఫ్లాట్ కొంటావు లేదా కారు కొంటావు. నీ జీవితాంతా ఫ్లాట్కి, కారుకి ఈఎంఐలు కట్టుకుంటాకే సరిపోద్ది. ఇది ఒక ట్రాప్ ఇది. కానీ మనం తప్పదు, ఆ ట్రాప్లోకి దిగాల్సిందే. వద్దు అనుకున్నా దిగాల్సిందే. ఎందుకంటే మన వెనకాల సంపాదించింది ఏం లేదు కదా. ఏమన్నా ఉన్నప్పుడు మనం నచ్చినట్టు చేయొచ్చు. ఒక్కసారి ఆలోచించండి. ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు మీ పేరెంట్స్ని కానీ లేదా మీ భార్య పిల్లల్ని కానీ ఒకసారి తలుచుకోండి. మీరు లేకపోతే వాళ్ళు ఏమైపోతారో ఒక్కసారి ఆలోచించండి. ఇంటికి పెద్ద లేకపోతే ఆ కుటుంబం చాలా ఇబ్బందులు పడతారు. మీరు సింపుల్గా వెళ్ళిపోతారు, మీ తర్వాత వాళ్ళు ఇబ్బంది పడతారు. ఒక్కసారి ఆ విషయం ఆలోచించండి. ఇలాంటి డెసిషన్ దయచేసి తీసుకోకండి. మీకు ఏమన్నా మరీ స్ట్రెస్ అనిపిస్తే, మరీ లోగా అనిపిస్తే ఎక్కడికైనా ఒక వారం రోజులు వెళ్ళిపోండి. ఇవన్నీ వదిలేసి ప్రపంచానికి దూరంగా ఎక్కడికైనా ఒక వారం రోజులు
ఏ గుడికో లేదా ఏదన్నా మంచి ప్లెజెంట్ ప్లేస్కో ఇవన్నీ ఒక్కసారి వదిలేసి మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేసి వెళ్ళిపోండి. ఒక వారం రోజులు వెళ్ళిపోయి ప్రశాంతంగా గడిపి మైండ్ రీఫ్రెష్ చేసుకొని తిరిగి రండి. మధ్య మధ్యలో ఇవి చాగంటి గారు, గరికపాటి గారు లేదా మీకు ఎవరైతే మోటివేషన్లు ఇస్తారో వాళ్ళ వీడియోస్ చూడండి. ఎందుకంటే ఒక మంచి మ్యూజిక్, ఒక మంచి ప్లేసు, ఒక మంచి మాట మనిషిని మార్చగలదు. టెర్రరిస్టులైనా ఒక మంచి మాట మార్చగలదు, అంత పవర్ ఉంది. చనిపోవడానికి మాత్రం దయచేసి చనిపోవాలని మాత్రం ఆలోచించకండి. లైఫ్ చాలా గొప్పది. మనిషి ఏదన్నా కనిపెట్టగలడు కానీ ఒక మనిషిని తయారు చేయలేడు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, మనమే మొత్తం చేసేస్తున్నామని మనం అనుకోవచ్చు, కానీ మన బాడీలో ఎన్నో ఆపరేషన్ జరుగుతున్నాయి మనకు తెలియదు. ఆపరేషన్స్ అంటే మన బ్లడ్ సర్క్యులేషన్ ఎలా ఉంది, బీపీ ఎలా ఉంది, మన బాడీలో తిన్న ఫుడ్ ఎలా డైజెస్ట్ అవుతుంది, ఇవన్నీ మన బ్రెయిన్ చూసుకుంటుంది. మనకు తెలియదు, అది మనం కూడా ఏం చేయలేము, అదే చూసుకుంటుంది. అంత గొప్పది మనిషి యొక్క నిర్మాణం. దేవుడు ఎంతో అద్భుతంగా చేశాడు దాన్ని. ఒక మనిషిని ఎవరు సృష్టించలేరు, అంత గొప్పది. అంత గొప్ప జీవితాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నారు? జీవితానికి పార్ట్ 2 సీక్వెల్స్ ఉండవు, ఒక్కటే జీవితం. ఒక టార్గెట్ పెట్టుకోండి. ఒకవేళ ఆ టార్గెట్ చేయలేకపోతే చనిపోవాలని లేదు. ఓకే, టార్గెట్ మిస్ అయింది, ఇంకోటి. ఇది కాకపోతే ఇది, గవర్నమెంట్ జాబ్ కాకపోతే ప్రైవేట్ జాబ్, ఏ జాబ్ రాలేదా కూలి పని చేసుకున్నాం. ఎండ్ ఆఫ్ ద డే మనకు కావాల్సింది ఒక పీస్ఫుల్ లైఫ్, ఒక సంతోషమైన లైఫ్. రోజుకి 500 సంపాదించుకున్న వాళ్ళు భార్య పిల్లలతో హ్యాపీగా గడపట్లేదా? లక్షలు సంపాదించే వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారా? అదే నిజమైతే డాక్టర్లు, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వీళ్ళందరూ ఎందుకు సూసైడ్లు చేసుకుంటున్నారు? సంతోషం అనేది డబ్బులో లేదు, మనం బ్రతికే జీవన విధానంలో ఉంది. 500 సంపాదించినోడు సంతోషంగా ఉండగలడు, ₹1,00,000 సంపాదించినోడు సంతోషంగా ఉండగలడు. డబ్బుకి సంతోషానికి ఎటువంటి సంబంధం లేదు. ఈ సమాజం అలా తయారైంది. నువ్వు జాబ్ వచ్చిందంటే కారు కొనాలి, ఇల్లు కట్టాలి, ఇంకా నీ జీవితాంతం వాటి కోసం బ్రతకాలి. నువ్వు నీ జీవితాన్ని వాటికి తాకట్టు పెట్టేయాలి. అలా తయారు చేశారు ఈ సమాజం. ఏంటో ఏం అర్థం కావట్లేదు. ఇవి చూసినప్పుడు గొంతుకు మొత్తం కూడా దిగట్లేదు. ఇలాంటివి విన్నప్పుడు ఏంట్రా ఎలా చేస్తున్నారు అని. అబ్బాయి పాపం పేరెంట్స్ ఎంత బాధపడుతున్నారో. 28 ఏళ్ళ కుర్రోడు అందంగా పెళ్లి చేసుకుని జీవితాన్ని లీడ్ చేసిన వయసు చనిపోయాడు. పేరెంట్స్ ఎంత బాధపడుతున్నారో. అలా చనిపోవడానికన్నా చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచి కావాల్సినన్ని ఇచ్చి చదువు చెప్పించి ఇంత కష్టపడి ఇంత వాడిని చేసింది అలా చంపేసుకోవడానికనా? ఏదైనా ప్రమాదశాత్తు యాక్సిడెంట్ అయితే దాన్ని మనం ఏం చేయలేము, అది కర్మ అనుకోవాలా. కానీ ఇలాంటివి చేయలేము. అది ఎంత బాధగా ఉంటుంది. రేపొద్దున పేరెంట్స్ ముసలోళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు చూసి దిక్కు ఎవరు ఉంటుంది? అనాథలు అయిపోతారు, పిచ్చోళ్ళు అయిపోతారు. ఎందుకంటే మనకేమైనా తట్టుకోగలం కానీ పిల్లలకి ఏమైనా అయితే తట్టుకోలేము మనం. ఒకసారి పేరెంట్స్ బాధ అర్థం చేసుకోండి. జాబు ఒక మెడిసిన్, స్లో పాయిజన్. వచ్చిందా ఓకే, ట్రై చేయండి, రాలేదా వదిలేసేయండి. వదిలేసి ప్రైవేట్ జాబ్ చేసుకోండి. ప్రైవేట్ జాబ్ రావట్లేదా ఏదో ఒకటి చేసుకోండి. బ్రతకడానికి 100 మార్గాలు ఉన్నాయి, ఏదో ఒక మార్గం సెలెక్ట్ చేసుకోండి. మీరు చేసే పని నిజాయితీగా ఉంటే చాలు, అందులో ఎవరిని మోసం చేయకుండా అది నిజాయితీగా ఉంటే చాలు, అదొక్కటే. అలాంటి పని మీరు ఏదైనా చేయొచ్చు. పనుల్లో మంచి పనులు చెడ్డ పనులు ఉంటాయి తప్ప పెద్ద పనులు చిన్న పనులు ఉండవు. నిజాయితీగా చేసి ఏ పని అన్నా గొప్పదే, అది తక్కువగా చూడడానికి లేదు. ఈరోజు రేపు ఇన్స్టాగ్రామ్లో అమ్మాయిలు రోడ్డు మీద ఫ్రూట్ సలాడ్లు పెట్టి ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ పెట్టుకుని మంచిగా బిజినెస్ చేస్తున్నారు. వాళ్ళకి మంచిగా ఫాలోవర్స్ వస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ నుంచి డబ్బులు వస్తున్నాయి, వాళ్ళ బిజినెస్ పెరుగుతుంది. అమ్మాయిలే అంత ధైర్యంగా బతికినప్పుడు మనం బ్రతకలేమా? ఆలోచించండి. దయచేసి మీ కాళ్ళు పట్టుకొని అడుగుతున్నాను, అలాంటి డెసిషన్ మాత్రం ఇప్పుడు తీసుకోకండి బ్రదర్. ఎప్పుడు అలాంటి డెసిషన్ తీసుకోకండి దయచేసి. మీ గురించి, మీ వెనకాల ఉన్న వాళ్ళ గురించి ఒక్కసారి ఆలోచించండి. మీకేమన్నా అయితే వాళ్ళు ఏమైపోతారో ఒక్కసారి ఆలోచించండి. ఎవడో ఏదో అంటాడు అవన్నీ మనసులో పెట్టుకోవద్దు. ఏ ఎదమని లెక్క చేయద్దు. ఇది వాడు తప్పైతే నన్ను క్షమించండి, ఏ ఎదమని లెక్క చేయద్దు. నిన్ను కన్న నీ తల్లిదండ్రులు, నువ్వు పెళ్లి చేసుకుని నీ భార్య పిల్లలు, అంతే. తర్వాత ఎవడన్నా ఆడుంటే నువ్వు ఏదన్నా ఫంక్షన్ చేసుకుంటే పిలిస్తే వస్తావు, తినేసిపోతావు, లేదా ఆడు పిలిస్తే నువ్వు వెళ్తావు, తినేసిపోతావు, అంతవరకే. ఇంకెవ్వడితోని పట్టింపు లేదు. నీ జీవితం నీదే, నీ పోరాటం నీదే. పోరాడాలి. మనిషి పుట్టిందే పోరాడడానికి. పోరాడి సాధిస్తేనే ఉంటుంది మజా. సింపుల్గా వచ్చేసి ఏమీ ఉండదు. పోరాడాలి.
ఎన్ని నిద్రలేని రాత్రులు గడపాలి, ఎంత కష్టపడాలి, ఎన్నో ఎదుర్కోవాలి. ఇవన్నీ సాధించిన తర్వాత ఇవన్నీ ఎలా కనిపిస్తాయి నీకు? నీ జర్నీ ఒకసారి రివైండ్ చేసుకుంటే నీకు నువ్వే ఒక మహావీరుల్లో కనిపిస్తావు. దయచేసి ఇలాంటి డెసిషన్ తీసుకోకండి. మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను, ఒకవేళ నేను మాట్లాడిన తప్పు అనిపిస్తే నన్ను క్షమించండి. జై హింద్.